మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం ఏలూరు పాత బస్టాండ్ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఆదివారం చాలా విశిష్టమైన పర్వదినమని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు నుండి బలివే, పట్టిసీమ, తాడువాయి, ద్వారకా, తిరుమలకు కాలినడక మార్గాన వెళ్లి తిరిగి ఏలూరు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలూరు నుండి బలివేకు 40 బస్సులు, ఏలూరు నుండి పట్టిసీమకు 45 బస్సులు, నూజివీడు నుండి బలివేకు 15 బస్సులు, అలాగే విజయవాడ నుండి కోటప్పకొండకు 60 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏలూరు నుండి బలివేకు 40 రూపాయలు, ద్వారకా, తిరుమల నుండి బలివేకు 50 రూపాయలు, జంగారెడ్డిగూడెం నుండి పట్టిసీమకు 75 రూపాయలు, జంగారెడ్డిగూడెం నుండి తాడువాయికి 35 రూపాయలు, నూజివీడు నుండి బలివేకు 40 రూపాయల ఛార్జీలను ఆర్టీసీ పాలకవర్గం నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుండి 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు, భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ శివరాత్రి పుణ్య కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకునేలా తమ పాలకవర్గం నిర్ణయించడం జరిగిందని, ప్రయాణికుల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఎందుకంటే రేపు రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఏలూరు నుంచి మన ఏలూరు పక్కన ఉన్నటువంటి బలివే క్షేత్రానికి ఏలూరు నుంచి 40 బస్సులని స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూజివీడు నుంచి 15 బస్సులని, అదేవిధంగా మరి జంగారెడ్డిగూడెం నుంచి చిన్న తిరుపతి 40 బస్సులని, అదేవిధంగా ఏలూరుకి 40 బస్సులని, మరి చిన్న తిరుపతికి 35 బస్సులని, అదేవిధంగా తాడువాయికి 4 బస్సులని, ఈ రకంగా అదేవిధంగా విజయవాడ హెడ్ క్వార్టర్ నుంచి 60 బస్సులు కోటప్పకొండకి, మరి అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి యొక్క బస్సులు అనేది ఆర్టీసీ డిపార్ట్మెంటు మరి మా యొక్క పాలకవర్గం అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడే ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా ఈ యొక్క మహాశివరాత్రి పుణ్య కార్యక్రమాలు అందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి సంక్షేమ కార్యక్రమం రావటం, ఫ్రీ బస్సు రావటం, మరి మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆక్యుపేషన్ చాలా పెరిగింది. అన్ని పుణ్యక్షేత్రాలు కూడా అటు పెద్ద తిరుపతి కానివ్వండి, ఇటు చిన్న తిరుపతి కానివ్వండి, కనకదుర్గ గుడి కానివ్వండి, అన్నవరం కానివ్వండి, సింహాచలం కానివ్వండి, అన్ని ఒక పుణ్యక్షేత్రాలకు కూడా మహిళలు పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సులను వినియోగించుకొని మరి యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షకి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తాం.